అట్లయితే ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఒక్కొక్కటి సూపర్ 6 పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ముఖ్యంగా మహిళలకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1500 రూపాయలు అయితే ఇస్తానని చెప్పింది కదా. అందులో భాగంగా చూసుకున్నట్లయితే వాటి డబ్బులకు సంబంధించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు అయితే కేటాయించలేదు, కానీ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం అమలు చేస్తామని చెప్తోందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి చొప్పున 1500 రూపాయలు అయితే నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ప్రజెంట్ తల్లికి వందనం అయితే అయిపోవస్తుంది. కొంతమందికి అయితే విడుదల చేయాలి, నెక్స్ట్ అయితే వేస్తారు. తర్వాత అన్నదాత సుఖీభావకు సంబంధించి మనకు ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అమలు అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. అయితే దీనికి సంబంధించి మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారో ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీంట్లో భాగంగా చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న మహిళలను ప్రామాణికంగా తీసుకుంటారని, ఒకవేళ అందులో ఎవరైనా సరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైనా ఈకేవైసీ లేకపోతే, ముఖ్యంగా డ్వాక్రాకి సంబంధించి అందులో మహిళలు ఉంటే దాని నుంచి కూడా సెరఫ్ నుంచి కూడా ఈ ప్రాసెస్ అయితే తీసుకుంటారని చెప్పేసి, అంటే అందులో ఉన్న డేటా తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇలా తీసుకున్న డేటా తర్వాత నీటిలో కూడా లేకుండా ఎవరైతే ఉంటారో వారి లిస్ట్ అయితే సపరేట్గా ఇన్ఎలిజిబుల్ లిస్ట్, అనర్హుల జాబితా అని చెప్పేసి పెట్టి గ్రామవార్డు సచివాలయాల్లోనే అయితే దాన్ని డిస్ప్లే చేసి వారి దగ్గర నుంచి అయితే మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఆగస్టు తర్వాత జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆగస్టు తర్వాత అయితే దీన్ని అయితే అమలు చేయబోతున్నారు. సో ఇది మనకు తాజా సమాచారం. ఇలాగే పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.